హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? మేమైతే కంచికి వచ్చాము. వీళ్ళేంటి కంచి అని చెప్పి ఇక్కడ కంచిలాగా లేదు అని మీ అందరికీ డౌట్ రావచ్చు. అవునండి, మేము ఇది కంచి కాదు, కాకపోతే కంచికి వెళ్ళలేని వారు కొడకంచికి వెళ్ళవచ్చు. అందుకోసం మేమందరం ఒకసారి కొడకంచికి అయితే వచ్చాము. చూడండి, మేము రాగానే ముందుగా ఒక పెద్ద గుండం కనిపించింది. ఆ గుండంలో చూడండి ఫిషెస్ ఎన్ని ఉన్నాయో. నా చిట్టి తల్లి మాత్రం ఆ ఫిషెస్ అని చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. అక్కడ నుంచి రాదని ఒక్కటే ఏడుపు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ దేవుని దర్శనం చేసుకున్నాక ఆ వెనకాలనే ఒక పెద్ద బండ ఉంది. ఆ బండ దగ్గర అందరు కాయిన్స్ అతుకబెడుతున్నారు. మనసులో కోరిక కోరుకొని అక్కడ అతుక్కుంటే ఆ కోరిక నెరవేరుతుందని అందరు కాయిన్స్ అతుకబెడుతున్నారు. మేము ట్రై చేసాం, మాది కూడా అతుక్కుంది. చూద్దాం. ఇంకా అక్కడ నుంచి మెల్లగానైతే కంచి అంటే ఆ కంచి దేవుడి దగ్గరికి వెళ్ళాము. మెల్లిగా అక్కడ ఫుల్ లైన్ ఉంది. ఆ లైన్ మాత్రం అస్సలు కదలలే. ఇంకా నా చిట్టి తల్లి చూడండి, స్టెప్స్ నేను ఎక్కుతా అని చెప్పి వాళ్ళ నాని చెయ్యి పట్టుకొని ఇంకా స్టార్ట్ అయింది. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. అస్సలు మేమే అనుకున్నాం, కానీ ఈ ప్లేస్ అందరికీ తెలిసినట్టుంది. మేబీ అందరు వెళ్తున్నారు. అక్కడ కంచిలో ఏ విధంగా అయితే దేవుడు ఉన్నాడో ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాడు. బల్లులు కూడా ఉన్నాయి. ఈ దేవుడికి చాలా కథ ఉంది. ఇక్కడ దేవుడు ఎందుకు నిలిచాడు అనే దానికి చాలా కథ ఉంది. ఒకసారి మీరు కూడా ఈ కథను వినండి. ఇప్పుడు నేను చెప్పేంత టైము నాకు లేదు, వినండి. దేవుడు అయితే స్వయంగా ఇక్కడ వచ్చి వెలిసాడంట. మీరు కూడా ఎవరైనా కంచికి వెళ్ళలేని వారు ఉంటే ఈ కొడకంచికి వచ్చి దర్శనం చేసుకోండి. బాయ్ అందరికీ.